కీలక డెవలప్మెంట్ కి సంబంధించి రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే రేపు విచారణకు హాజరు కావాల్సి ఉంది రాజ్ కసిరెడ్డి. లిక్కర్ స్కామ్ కి సంబంధించి రాజ్ కసిరెడ్డి అరెస్ట్ ఇప్పుడు కీలక మలుపైన చెప్పుకోవాలి. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విజయవాడకు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా రేపు సిట్ విచారణకు వస్తారని చెప్పారు రాజ్ కసిరెడ్డి. 2019-2024 మధ్య మద్యం వ్యాపారంలో భారీ అక్రమాలు జరిగినట్లు కూటమి ప్రభుత్వం ఇది పెద్ద ఆరోపణను స్క్రీన్ మీద తీసుకొచ్చింది. ఆ తర్వాత మరీ ముఖ్యంగా 18,660 కోట్లకు సంబంధించి సుమారు 20,000 కోట్ల అంశం అంటూ కూడా తెర మీదకున్న పరిస్థితి. లిక్కర్ స్కామ్ లో రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అంశం ఇప్పుడు ప్రస్తుతం టాక్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ గా మారింది. విజయవాడకు తరలిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ లో అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. రేపు విచారణకు హాజరు అవుతారంటూ చెప్పుకొచ్చారు రాజ్ కసిరెడ్డి. ఈ నేపథ్యంలో అరెస్టుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఇప్పుడు ఎక్కడికి తరలించే అవకాశం ఉంది, అట్ ద సేమ్ టైం ఎటువంటి కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితంతో ఆర్టీవీ ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తోంది. అట్ ద సేమ్ టైం లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి అరెస్ట్, ఈ అంశం ఈ తర్వాత ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది అరెస్ట్ తర్వాత? ఉదయం చాలా ఆసక్తికరంగా రాజ్ కసిరెడ్డి తనకు తానుగా రేపు ఉదయాన్నే వచ్చి పోలీసుల ముందు హాజరు కాబోతున్నాను, రేపు ఉదయాన్నే సిట్కి కూడా హాజరవుతున్నాను అని చెప్పిన పరిస్థితి. ఈ లోపలే దుబాయ్ నుంచి రాజ్ కసిరెడ్డి హైదరాబాద్ లో దిగుతున్నాడు అనే సమాచారం అందుకున్న ఏపీ పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉదయం నుంచి కూడా కాచి ఉన్నారు. ఆ సమాచారాన్ని సిట్ ముందుగానే గ్రహించింది. సో ఇమీడియట్ గా అక్కడే రాజ్ కసిరెడ్డిని శంషాబాద్ పోలీసుల కంట్రోల్లో నుంచి అదుపులో తీసుకునే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు రాజ్ కసిరెడ్డిని ఏం చేయబోతున్నారు? మామూలుగా రాజ్ కసిరెడ్డి తానుగా వస్తే హుందాగా ఉంటదని అదొక ఆలోచన. లేదు, ఇప్పుడు అరెస్ట్ చేస్తే పోలీసులు కంట్రోల్లోకి వెళ్ళిపోతే పోలీసులు చెప్పే కంట్రోల్కి అది వేరే ఇంకొక ఆలోచన జరిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక విచారణకి రమ్మన్నప్పుడు నేరుగా వచ్చినప్పుడు మాట్లాడే పరిస్థితులు వేరుగా ఉండదు ట్రీట్మెంట్. ఒకసారి పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత దాన్ని అరెస్ట్ గా చూపిస్తారా? తన కంట్రోల్లో అతను ఏమి మాట్లాడాడు, ఏ విధంగా రికార్డింగ్ ఉంది మొత్తం అతను స్టేట్మెంట్ లో చూసుకుని అరెస్ట్ చేశారు కాబట్టి సో రిమాండ్ కి పెడతారా? ఎన్ని అంశాలని చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి పూర్తిగా వ్యవహారాలన్నీ కూడా చేంజ్ అయిపోయినాయి. కారణం ఏంటంటే రాజ్ కసిరెడ్డి బేసిక్ గా తానుగా వస్తాలని ఉదయం ఆడియో రిలీజ్ చేశాడు. రేపు ఉదయం నేను హాజరవుతున్నాను అని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ వ్యవహారంలో ఒక్కసారిగా సీన్ అంతా చేంజ్ అయిపోయింది. సీన్ చేంజ్ అయిపోయేసరికి పోలీసులు కస్టడీలోకి రాజ్ కసిరెడ్డిని తీసుకున్నారు. కాబట్టి అతన్ని రాత్రికి తరలిస్తారా, రేపు ఉదయానికి విజయవాడకి తీసుకుని వస్తారా అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తం మీద రాజ్ కసిరెడ్డి అరెస్ట్, ఎందుకంటే గడిచిన 4 సార్లు నోటీసులు ఇచ్చినా ఈ 3 నెలల్లో రాజ్ కసిరెడ్డి కోసం పోలీసులు తెగ తిరిగారు, అయినప్పటికీ ఫలితం లభించలేదు. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి హైదరాబాద్ కి దుబాయ్ ఫ్లైట్ లో దిగంగానే ఇమీడియట్ గా అక్కడ అరెస్ట్ చేశారు. అంటే ఇంతకాలంగా అతను దుబాయ్ లో ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఈ ఎపిసోడ్ అంతటికి కూడా ఇప్పుడు పోలీసులు రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసి అదుపులో తీసుకున్నారు. కాబట్టి రాజ్ కసిరెడ్డి నుంచి ఎట్లా ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఏంటి అనేది ఆలోచించాలి. కానీ అదే వ్యవహారంలో రాజ్ కసిరెడ్డి తానుగా వచ్చి దర్యాప్తుకి హాజరైతే ఆ సిచ్యువేషన్ కంప్లీట్ గా వేరుగా ఉంటుంది. ఏం జరుగుతుంది అనే దాని మీద కొంచెం ఉంది. అయితే ఇప్పటికీ పోలీసులకి అసలు ఎవరైతే వేటాడుతున్నారో మొత్తం మీద పోలీసులకి అయితే ఈ రోజు రాజ్ కసిరెడ్డి దొరికారు. అది కూడా ఎట్లా ఆల్రెడీ పోలీసులకి ఇంటిమేషన్ ఇచ్చాడా, ఎస్ నేను రేపు రాబోతున్నానంటూ రాజ్ కసిరెడ్డి ఇంటిమేషన్ ఇచ్చాడా, లేకపోతే నేరుగా దిగిన సందర్భం ఉందా? ఎందుకంటే నోటీసులు ఇస్తే కనుక ఇటువంటి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతున్న నేపథ్యంలో ఏం జరిగింది, పోలీసుల వర్షన్ ఏంటి? అంటే బేసిక్ గా పోలీసులు ఇప్పటికీ దాని మీద మాట్లాడరు. కాకపోతే ఈ రోజు రాజ్ కసిరెడ్డి ఉదయాన్నే తానుగా ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను ఈ రోజు హైకోర్టులో మధ్యాహ్నం అతనికి వాయిదా పడింది. అంటే వారం రోజుల పాటు అతను కోరుకున్న స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది వారం రోజుల తర్వాత దీని మీద విచారిస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు హైకోర్టులో తన కేసు ముందస్తు బెయిల్కి సంబంధించి వారం రోజుల పాటు వాయిదా పడింది. కాబట్టి ఇప్పటికే చాలా గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తానుగా నేనే వచ్చి నేరుగా కోర్టు ముందు సిఐడి ముందు హాజరవుతాను, సిట్ ముందు హాజరవుతాను, తానే నేరుగా వస్తున్నానని చెప్పి ఆయన ఒక లీక్ ఇచ్చాడు. సో దాంతో ఏపీ పోలీసులు అలర్ట్ అయిన పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తున్నాం. లేదంటే ఇప్పుడు దాకా దాదాపుగా
4 నెలల నుంచి రాజశేఖర రెడ్డి ఎక్కడున్నాడో, మరి రాజశేఖర రెడ్డికి ఇంటర్నల్ గా ఎవరు సహాయం చేశారో, ఇవన్నీ వ్యవహారాలతో అసలు రాజశేఖర రెడ్డి ఎక్కడున్నాడో తెలియదు కదా. ఎప్పుడైతే ఈ అలర్ట్నెస్ వచ్చిందో వాళ్ళు కూడా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఉదయం నుంచి ఈ వ్యవహారం వచ్చినప్పటి నుంచి కొంత అలర్ట్ గానే ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుంది, లేదు ఆయన రావాలనుకుంటే హైదరాబాద్ నుంచి వస్తాడా, లేకపోతే చెన్నై నుంచి వస్తాడా, ఎలా వస్తాడా అనే దాని మీద కొంత అలర్ట్నెస్ పోలీసులు వ్యవహరించారు. అయితే దుబాయ్ నుంచి వస్తున్నాడని ఒక సమాచారం. ఎందుకంటే అతను కూడా క్లియర్ గా పోలీసులు కూడా నేను ఇంటిమేషన్ చేస్తానని కూడా చెప్పాడు ఆడియోలో. సో ఆ ఇంటిమేషన్ ప్రకారం అతను దుబాయ్ నుంచి వస్తున్న సమాచారం అనగానే వెంటనే పోలీసులు ఎయిర్పోర్ట్ కొట్టి వచ్చారు. ఎయిర్పోర్ట్ లో తనని కస్టడీలో తీసుకున్నారు. ఎప్పుడు కస్టడీలో తీసుకున్నారు కాబట్టి సో రేపు ఉదయం అతని విచారణ ఏ విధంగా ఉంటుంది. మామూలుగా అతను తానుగా నేరుగా వచ్చి సిట్టు ముందు హాజరయ్యేది వేరు. పోలీసులు కస్టడీలో తీసుకున్న తర్వాత అప్పుడు అసలు కంప్లీట్ గా వ్యవహారం అంతా కూడా చేంజ్ అయిపోయింది. అంటే నిందితుడు ఇప్పుడు పిలవబడే నిందితుడిగా అనుమానితుడిగా పిలవబడే రాజశేఖర రెడ్డి ఇప్పుడు పోలీస్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. సో పోలీస్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి సో డెఫినెట్ గా ఈ వ్యవహారం, ఈ ఇష్యూ ఇది తన చేతిలోకి వెళ్ళిపోద్ది. కేసిరెడ్డి లేదు రాజశేఖర రెడ్డి, ఈ చాలా పేర్లు ఆ పూర్తి పేరు ఆయన తానుగా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఈ రాజశేఖర రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పుడు పోలీసులు కంట్రోల్లో తీసుకున్న తర్వాత అతన్ని విజయవాడకి ఎప్పుడు తెలుసు. అయితే ఖచ్చితంగా కేసు అంతా విజయవాడలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు రాత్రికో లేకపోతే రేపు ఉదయానికో అతన్ని విజయవాడకి అయితే తరలించాలి. విజయవాడ తరలించిన తర్వాత పోలీసులు తమదైన స్టైల్లో విచారణ జరుపుతారా, లేదు మామూలుగా ఇప్పుడు నిన్న సాయిరెడ్డికి నోటీసులు ఇచ్చారు, ఆయన వచ్చి విచారణ చేసుకుని వెళ్ళారు, లేదు నిన్న మిథున్ రెడ్డికి ఇచ్చారు, ఆయన వచ్చి తన విచారణకు వచ్చి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు రాజశేఖర రెడ్డి, అసలు వ్యవహారం అంతా కూడా నేను సాయిరెడ్డి వ్యవహారం అంతా కూడా బట్టబయలు చేస్తానని చెప్పి చెప్తున్నాడు. సో ఆ వ్యవహారాన్ని మరి అతని చేత చెప్పించే ప్రయత్నం జరుగుతుందా లేదా? క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు రాజ్ కసిరెడ్డి ఆల్రెడీ ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారు కాబట్టి రాజ్ కసిరెడ్డిని ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో మరొకసారి ఇప్పుడు విజయసాయి రెడ్డిని కావచ్చు, లేకపోతే మరికొంతమందిని పిలిపించా, లేకపోతే ఇద్దరిని ముందు కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉందనుకోవాలా? అట్లా జరగదు. ఎందుకంటే ఇప్పుడు రాజ్ కసిరెడ్డి మాట్లాడాలి. ఇప్పుడు మామూలుగా రాజశేఖర రెడ్డి గారికి సాధారణంగా రేపు ఉదయం తాను చెప్పినట్టుగా 11 గంటలకో 12 గంటలకో నేరుగా పోలీసుల దగ్గరికి వచ్చి హాజరయ్యి అక్కడి నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే ఉండే అవకాశం ఉండేది. అప్పుడు అసలు విషయాలన్నీ కూడా చెప్పుండేవాడు. తాను విజయసాయి రెడ్డి గురించి పూర్తిగా అన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పాడు. కానీ అది జరగకుండా ఇక్కడ ఏదైనా కొంత పోలీసులు ఇప్పుడు అతని కంట్రోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఒకవేళ అతను అరెస్ట్ చేశారు, అతను మీడియా ముందు ప్రవేశపెడతారా లేదనేది కూడా అది పోలీసుల చేతిలో ఉంటుంది. పోలీసులు